భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకలకు అమరావతి ముస్తాబైంది. ఇవాళ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వెంకటపాలెం వద్ద ముగియనుంది. ఇవాళ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు. వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. రెడ్డిగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని వెంకటపాలెం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంతసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతోంది? అప్డేట్స్ ఏంటి? పవన్, ఈరోజు అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడాక్సెస్ రోడ్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ, అలాగే ఆయన పేరుతో ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆ కేంద్ర మంత్రి చౌహాన్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఇతర నేతలు కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో దాదాపు ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నేటి వరకు కూడా ఈ యాత్ర కొనసాగితే ఈరోజు ముగింపు సభకు సంబంధించి ఇప్పుడు మనం ఎక్కడైతే సభ జరుగుతుందో అదే ప్రాంతంలో, వెంకటపాలెం ప్రాంతంలో ఉన్నాము. ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ఈ సుపరిపాలన యాత్ర ప్రారంభించారు. అటల్జీ ఈ దేశానికి చేసిన సేవలు కావచ్చు, అతను దాదాపు 70 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా పాలన సాగించడం కానీ, రాజకీయాలు చేయడం కానీ ఆయన నేటి తరాలకి ఆదర్శంగా కూడా కొనియాడుతూ ప్రతి జిల్లాలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఈ ముగింపు సభ ఈ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఆ విగ్రహాన్ని మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి ప్రారంభించున్నారు. ఈ ప్రాంతానికి వాజ్పేయి దేశానికి చేసిన సేవలకు గుర్తించి అలాగే ఆయన మీద గౌరవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతంలో 3 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇప్పుడు అదే స్థలంలోనే ఇక్కడ స్మృతివనం నిర్మాణంతో పాటు ప్రస్తుతం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాము. ఇక ఈ వాజ్పేయి సభకు కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వచ్చారు. గతంలో వాజ్పేయి 13 రోజులు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన మళ్ళీ ప్రధాని కావాలంటూ చెప్పులు లేకుండా దాదాపు ప్రధాని అయ్యే వరకు పనిచేసిన వాజ్పేయి అభిమాని కూడా మనతో పాటు ఉన్నారు. గుప్తా గారు, చెప్పండి, ఎట్లా ఉంది? అంటే వాజ్పేయి మీద అంత అభిమానం ఎందుకు? ఏం చేశారు చెప్పండి. అటల్ బిహార్ 96లో అటల్ బిహార్ వాజ్పేయి గారు 13 రోజులు ఉన్నారు. తిరిగి ప్రతిపక్షాల నాయకులు వచ్చి మీరు ఈ రోజుతో ఇంకా చేయలేరు బీజేపీ అంటే, మా ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, అంతవరకు చెప్పులు తొడుకొని ప్రతిజ్ఞ చేసి 2004 ఫిబ్రవరి 13వ తారీఖున వాజ్పేయి దగ్గర చెప్పులు తీసుకున్నాను పుట్టపర్తిలో. ఓకే, ఇక్కడ ఇలాగే చూస్తున్నాం చాలా మంది నాయకులు, అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఈరోజు 11 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు ఇతర నాయకులందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి సంబంధించి అలాగే చెప్తా ఉన్నాను. ఇక్కడ పాతూరి నాగభూషణం గారు కూడా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సీఎం గారు, మీ కేంద్ర మంత్రి గారు ఎన్ని గంటలకు వస్తారు? సభ ఎలా జరగబోతుంది? ఇప్పుడు కేంద్ర మంత్రి గారు విశాఖపట్నం నుంచి ఫ్లైట్కి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో మన వెంకటపాలెం గ్రామంలో దిగుతారు. అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా డయాస్ దగ్గరికి వస్తారు 11 కల్లా. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు లోకలే ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మన ఏదైతే వాజ్పేయి గారి
స్మృతివనం ఉందో అక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆల్రెడీ పబ్లిక్ కూడా హాల్ అంతా కూడా నిండిపోయారు. ఎంతో ఉత్సాహంగా వాజ్పేయి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒకసారి ఆ విగ్రహాన్ని చూడాలి, ఆ గ్రౌండ్ను చూడాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఇది 2 ఎకరాల 50 సెంట్లు. దరిదాపుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నారాయణ గారు కానీ, అక్కడ కమిషనర్ కానీ, మరి కన్నబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా కూటమిలో ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వెళ్ళే మెసేజ్ ఏంటంటే, మనం ఎవరైతే అభివృద్ధికి వాజ్పేయి ఏ విధంగానో అదేవిధంగా అవినీతికి దూరంగా ఉండే వాజ్పేయిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని రావడం జరిగింది. ఇప్పుడు మన రమేష్ గారు చెప్పండి. మొత్తం ధర్మవరంలో సభ ప్రారంభమైన దగ్గర నుంచి, యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు సమన్వయకర్తగా అన్ని జిల్లాల్లో కూడా విగ్రహాల ఏర్పాటు దగ్గర నుంచి సభలు కూడా మీ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రజాస్పందన ఎట్లా ఉంది? వాజ్పేయి సేవలను ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లారు? విగ్రహాల ద్వారా ఎటువంటి స్ఫూర్తి పొందబోతున్నారు అనుకుంటున్నారు? సహజంగా మేము యాత్ర ప్రారంభించేటప్పుడు కొన్ని అనుమానాలు ఉండేవి. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పాలనా క్రమం ఈ జనరేషన్లో గుర్తుందో లేదో అనేటువంటి ఒక భావన, చాలా కాలం అయింది కదా అనేటువంటి భావన ఉండేది. కానీ యాత్ర రాయలసీమ నడుబొడ్డున ధర్మవరంలో ప్రారంభమైనటువంటి యాత్ర అప్రతిహాసంగా అమరావతి చేరేంత వరకు కూడా సామాన్యమైనటువంటి ప్రజలు రావడం ఏదైతే ఉందో దాన్ని మమ్మల్ని ఆశ్చర్యానికి లోన్ చేసింది. అటల్జీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అనేటువంటి విషయం అర్థమైంది. వారు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్కరణలు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజుల్లో అటల్జీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు జోడీ కారణంగా ప్రతి పైలట్ ప్రాజెక్టు ఈ దేశంలో మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఒకటి ప్రారంభమయ్యేది. అది ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్నారు. అవినీతి రహితమైనటువంటి పాలన అందించాడు, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడాడు, శత్రుమోకులను సైతం దునుమాడాడు, పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాడో మనందరం కూడా చూసాము. దీంట్లో గొప్పతనం ఏంటంటే 4 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ రావడంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి నాయకులు వేదికలు పంచుకుంటున్నటువంటి తరుణంలో మా పార్టీకి సంబంధించిన నాయకుల కన్నా కూడా వారు అధికంగా వారి యొక్క జీవిత చరిత్ర మీద స్ఫూర్తివంతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా సంతోషం వచ్చింది. ఈరోజు ఏర్పాట్లు గణనీయంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము నిజంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే అద్భుతమైనటువంటి స్మృతి వనాన్ని అనుమతి ఇవ్వడం ఏదైతే ఉందో కార్యక్రమాన్ని కూడా చాలా పద్ధతిగా గొప్పగా గన్నివాళ్ళు అర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని అభినందిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది ముఖ్యంగా ఈరోజు ఆ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ, ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్మృతి వనాన్ని ఏర్పాటుకు 3 ఎకరాల స్థలాన్ని కూడా ఉచితంగా కేటాయించడంపై కూడా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 11 నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ సభ జరుగుతుందని కూడా నాయకులు చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.